నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా బాధితులకు సంతాపంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ర్యాలీకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు, నగరవాసులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రదాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందేనని మండిపడ్డారు. के लिए सबको मैं शुक्रिया अदा करता हूं। सब पार्टियों के पार्टी झंडा छोड़कर सब भारतवासियों बनकर नेकलेस रोड में आगे सबको धन्यवाद देना चाहता हूं। मोदी जी कदम उठाओ, जो मुंह तोड़ जवाब दो आतंकवादियों को। धन्यवाद मित्रों। దయచేసి ఎక్కడ మన వాళ్ళందరూ ఎక్కడ ఉంటే అక్కడ ఉండండి. మిగతా మన ప్రతినిధులు అంతర్జాతీయ తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేసి అక్కడి పర్యాటకులను 28 మందిని పొట్టన పెట్టుకున్న సందర్భంగా 140 కోట్ల భారతీయులందరూ ఈ రోజు ఈ పాశవికమైన దాడిని, ఈ దారుణమైన హత్యలను ఖండించాలి అని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ప్రపంచంలో దాదాపు 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, నెక్లెస్ రోడ్డులు ఈ రోజు ఈ క్యాండిల్ కార్యక్రమంలో పాల్గొని తీవ్రవాదులకు హెచ్చరిక జారీ చేయడం ఈ ప్రాంతం నుంచి జరుగుతుంది. ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నెక్లెస్ రోడ్లోకి వచ్చి
భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు, ఆ కుటుంబాలకు అందరికీ మనము అండగా నిలబడాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము.